హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్లం అండ్ పెసరపప్పు పొంగలి చేసి చూపిస్తాను. అండ్ వడపప్పు పానకము అవన్నీ చేసి చూపిస్తాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము. ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. పెసరపప్పుని నానబెట్టుకుందాము. 1 కప్పు బియ్యానికి ఒక అరకప్పు పెసరపప్పు వేసాను. ఒక 1/2 కప్పు పెసరపప్పు వడపప్పుకి నానబెట్టుతున్నాను. దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని దానికి పసుపు బొట్టు పెట్టేసి ఒక 1/2 లీటర్ పాలు వేసాను. అవి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దాము పాలని. నేను గ్యాస్కి ఇలా పెట్టాను పసుపు బొట్టు. చూడండి, శ్రీరామనవమి సందర్భంగా